మిల్క్ షేక్ చేసుకుందామని అలా 1/2 లీటర్ కన్నా ఎక్కువనే ఉన్నాయి పాలు తీసుకున్నా. పాలు మంచిగా మరగనిద్దాం. పాలు మరగడం స్టార్ట్ అయినాయి కదా, మరగడం స్టార్ట్ అయినాక మనము చక్కెర తీసుకుంటున్నాం. 1/2 కప్పు చక్కెర. చక్కెర మొత్తం కరిగేదాక కలుపుకోవాలి. పాలు మరుగుతున్నాయి కదా, ఇంట్లోకి ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు ఇంట్లో 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాం. ఇప్పుడు ఇంట్లోకి పాలు తీసుకొని ఉండలు లేకుండా కలుపుకుందాం. మనము మరుగుతున్న పాలల్లో ఈ కస్టర్డ్ వేసుకొని కలుపుకోవాలి. మనకు చిక్కగా కాకపోతే కూడా ఇంకొంచెం కూడా తీసుకోవచ్చు, కానీ ఇక నాకు ఇప్పటికే సరిపోయింది. ఇది మంచిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు చల్లారినాక ఇంకొంచెం చిక్కగా అవుతుంది. ఇప్పటికే బాగా చిక్కగా అయిపోయింది, ఇంకొంచెం చల్లగా అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక 3 ఇలాచి తీసుకొని చితక కొట్టుకున్నా. ఇదేం రాకుండా ఇది వేసుకొని కలుపుకొని పూర్తిగా చల్లగానిద్దాం. ఒక చిటికెడు ఉప్పు. పాలు చల్లగయ్యేలోపు మనము మ్యాంగో కట్ చేసుకుందాం. మేము ఇవి కొన్ని మిక్సీ పెట్టుకుందాం. ఇప్పుడు ఈ కస్టర్డ్ పాలని పూర్తిగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగానియాలి. ఇంకొక స్పూను చక్కెర వేసుకున్నా. పూర్తిగా చల్లగా అయిపోయినాయి పాలు. చల్లగా అయినాక మనం మిక్సీ పెట్టుకున్న మ్యాంగో ప్యూరీ, మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు మంచిగా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 గంటలు అయినాక కొన్ని మామిడి ముక్కలు, మామిడి సబ్జా మిల్క్ షేక్ రెడీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇది 2 గంటల తర్వాత తీసుకుంటే చాలా బాగుంటుంది. సమ్మర్ కంపల్సరీ ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఎట్లా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న 2 గంటల తర్వాత ఇప్పుడు గ్లాసులకు సర్వ్ చేసుకుందాం. మ్యాంగో సబ్జా మిల్క్ షేక్ రెడీ. తయారీ విధానం చూద్దాం. ఈ సమ్మర్లో కంపల్సరీ చేసుకోవాల్సిన రెసిపీ. సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.